ఎవరైతే ఈ హైకోర్టు జాబ్స్కి అప్లికేషన్ చేసేటప్పుడు పేమెంట్ చేస్తున్నారో ఫెయిల్ వచ్చింది అని ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ పేమెంట్ చేయకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన కోర్టులో జాబ్స్ పడ్డాయి. మన డిస్ట్రిక్ట్ కోర్టులో పడ్డాయి, హైకోర్టులో పడ్డాయి, అవునా కదండి. అయితే జాబ్స్కి చాలామంది ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తున్నారు. మనం కూడా ఒక వీడియోని అయితే చేయడం అయితే జరిగింది. ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, ఓకేనా. సో ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి, కోర్టు జాబ్స్ కానీ, డిస్ట్రిక్ట్ జాబ్స్ కానీ అండ్ హైకోర్టు జాబ్స్ కానీ ఎట్లా అప్లికేషన్ చేయాలనేది ఒక వీడియోని అయితే నేను చేసి మన వీడియో సెక్షన్లో పెట్టడం జరిగింది, ఓకేనా. ఒకసారి దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ నోటిఫికేషన్ చదువుకోండి, చదువుకున్న తర్వాత మాత్రమే అప్లికేషన్ చేయండి. దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అయితే పాయింట్కి వచ్చేస్తే ఫ్రెండ్స్, మనకి ఈ కోర్టు జాబ్స్కి సంబంధించిన ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు లాస్ట్ సెక్షన్ ఏంటి, లాస్ట్ స్టెప్ ఏంటంటే పేమెంట్ సెక్షన్ కదా. ఈ పేమెంట్ సెక్షన్ మనకు బీసీ వాళ్ళకైతే 600 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 400 రూపీస్, అవునా కదా. అయితే ఈ కట్టేటప్పుడు పేమెంట్ ఫెయిల్డ్ అని వస్తుంది, అయితే సక్సెస్ వస్తుంది వెంటనే, ఆ తర్వాత ఫెయిల్డ్ అని వస్తుంది. మరి మీరు ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లాగిన్ పేజ్ మీరు ఒకసారి కంగారు పడాల్సిన అవసరం లేదు, దీనికి సొల్యూషన్ నేను చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి, సరిపోతుంది అంతే. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లింకును నేను డిస్క్రిప్షన్లో లింకును ఇస్తాను ఫ్రెండ్. లింకును ఓపెన్ చేస్తే కనుక మీ యూజర్ ఐడి ఆల్రెడీ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అండ్ అఫ్కోర్స్ మెయిల్ కూడా వెళ్ళింది. చూడండి, వీడియో ఖచ్చితంగా నేను అప్లోడ్ చేశాను, పిన్ టు పిన్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఖచ్చితంగా నేను ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలని వీడియో పెట్టాను, చూడండి. సో ఇక లాగిన్ అవుతాం కదా, మీ ఐడి పాస్వర్డ్ లాగిన్ ఇక్కడ ఇచ్చేసి మీ క్యాప్షన్ ఇక్కడ ఇచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ రెండు కనబడతాయి, రెండు బటన్స్ కనబడతాయి. ఇక్కడ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి యాక్షన్ అని కనబడుతుంది. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఎస్ఈక్యూ నెంబర్ అని కనబడుతుంది, పోస్ట్ నేమ్ కనబడుతుంది, ఇవన్నీ కనబడుతుంది కదా. ఇక్కడ యాక్షన్ కింద వ్యూ అని బటన్ కనబడుతుంది, చూడండి బ్లూ కలర్లో కనుబొమ్మ కనబడుతుంది, ఓకే. సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ మొత్తం ఓపెన్ అయిపోతుంది. కిందికి స్క్రోల్ చేయండి, లాస్ట్కి చూడండి, ఇక్కడ మీ ఫోటో పైన ఇక్కడ పెయిడ్ అమౌంట్ కనబడుతుంది, మనకు ఎంత పే చేసాము ఇంక్లూడింగ్ ఆ సర్వీస్ ఛార్జ్, పెయిడ్ మోడ్ ఆన్లైన్, ఇక్కడ పేమెంట్ స్టేటస్ ఏం కనబడుతుందండి, పేమెంట్ ఫెయిల్డ్ అని కనబడుతుంది కదా. కంగారు పడాల్సిన అవసరం లేదండి. దీనికి సొల్యూషన్ ఏంటంటే, నేను ఆల్రెడీ ఈ మన సపోర్ట్ టీమ్కి అయితే కాల్ చేయడం అయితే జరిగింది, హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయడం అయితే జరిగింది. సార్ ఓకే, మీకు ఆ విధంగా సక్సెస్ అని మళ్ళీ ఫెయిల్ అని వస్తుంది కదా, అప్లికేషన్ ప్రింట్ వస్తలేదు కదా, నో ప్రాబ్లం అండి, మేము వీటి మీదే వర్క్ చేస్తున్నాము, ఒక 2-3 రోజులలో ఆటోమేటిక్గా సక్సెస్ అని వస్తుంది. మళ్ళీ ఒకసారి ఒక 1-2 డేస్ తర్వాత లాగిన్ అయ్యి మళ్ళీ మనకు ఒకసారి మీ చెక్ చేసుకోండి, ఖచ్చితంగా పేమెంట్ సక్సెస్ వస్తుంది. అప్పుడు హ్యాపీగా అప్లికేషన్ అయితే ప్రింట్ తీసుకోండి, లేకపోతే ఒక్కసారి మాకు కాల్ చేయండి అని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ హైకోర్టు జాబ్స్కి అప్లికేషన్ చేసేటప్పుడు పేమెంట్ చేస్తున్నారో ఫెయిల్ వచ్చింది అని ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ పేమెంట్ చేయకండి, ఓకేనా. సో నేను చెప్పేది వినండి, మళ్ళీ పేమెంట్ చేయకండి. మొత్తానికే పేజ్ ఎర్రర్ వచ్చి అంటే అమౌంట్ కట్ అయిన తర్వాత వెయిట్ చేయండి. మొత్తానికే పేజ్ ఎగిరిపోయింది అంటే కట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ మీ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు కట్ అయ్యి ఇక్కడ పేమెంట్ కట్ అయ్యి మళ్ళీ మీరు స్టేట్మెంట్ చేసుకుంటే కల్లా రిటర్న్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయండి, అర్థమైంది కదండి. అమౌంట్ కట్ అయ్యి మళ్ళీ మీరు అకౌంట్లో చెక్ చేసుకుంటే రిటర్న్ రాకపోతే రిటర్న్ రాకపోతే వెయిట్ చేయండి. ఒక 2-3 రోజులు వెయిట్ చేయమంటున్నాను, ఆల్రెడీ ఫోన్ చేశాను, ఓకే. సో ఇందుకోసం ఈ వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఒకవేళ పేమెంట్ సక్సెస్ అయితే కనుక నాన్ రిఫండబుల్ అమౌంట్, ఇది మీరు చూసి మాత్రమే మన కోర్టు జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. వీడియో నచ్చింది కదా, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో వీడియో సెక్షన్ ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి కోర్టు జాబ్లో అనేది వీడియో పెట్టాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీకు ఇక్కడ కూడా చివరికి కనబడుతుంది, చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.